అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి చక్కటి చిరునవ్వుతో, లేదా ఆయనే చెప్తాడు కదా, చక్కటి చిరునవ్వుతో చనిపోయిన వారిని పరామర్శించడానికి బయలుదేరుతున్న ఫోటో ఇది. చక్కటి చిరునవ్వుతో ఎంత ఆనందంగా ఉన్నారు చూడండి. కార్యకర్త చనిపోయాడు, పరామర్శించడానికి వెళ్తున్నానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి నిన్న పెద్ద పెద్ద మాటలు చెప్పి బయలుదేరుతున్నప్పుడు చక్కటి చిరునవ్వులతో. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలంట. సిగ్గు శరం కానీ జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా ఉంటే అసలు ఆ మాటే నువ్వు మాట్లాడకూడదు, నీకు అర్హత లేదు. 1381 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో డాక్టర్ సుధాకర్ లాంటి అనేక మందిని చావుకు కారణమైన నువ్వు ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టావు, నువ్వు అడిగావు, మేము అడుగుతున్నాం ఎన్నిసార్లు అంటే నీ 5 ఏళ్ల పాలనలో ప్రతిరోజు రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే. ఇప్పుడు కొత్తగా ఆయన రాష్ట్రపతి పాలన కావాలన్నట్టు ఈ రాష్ట్రంలో శాంతి పద్ధతులు పూర్తిగా వైఫల్యం చెందినాయని చెప్పి ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నిన్న ఆయన పోయాడు ప్రెస్ మీట్కి పోయిన ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోలో వెనకానున్న వ్యక్తి ఎవరైతే వాళ్ళు ఉన్నారో మొత్తం ఈ ప్రెస్ మీటు సంబంధించి ఇతనే వెనకాల ఉండేది. దీనికి కారణమైన వ్యక్తి ఎవరైతే ఇద్దరు కొట్టుకున్నారో వాళ్ళిద్దరికి గురువు ఇతనే. ఇద్దరు ఎవరైతే రౌడీలు ఉన్నారో ఆ రౌడీలని పెంచి పోషించింది వైసీపీ ముఖ్య నేత జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న నేత. ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉందంటే, సొంత బాబాయ్ వివేకానంద గారి హత్య జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు, అక్కడ ప్రవర్తించిన ప్రవర్తన అన్నీ చూసిన తర్వాత ఎవరైతే చావుకు కారణమైన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే చంపించారని చెప్పుకుంటున్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఇప్పుడు అదే వర్షన్ అయింది. మా ప్రధాన ఆరోపణ, రాష్ట్రంలో ఇప్పుడు ఈ చావులకు ప్రతి కారణం జగన్మోహన్ రెడ్డి, ఈ చావుల వెనకాల ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలుగు యువత ప్రధానంగా ఆరోపిస్తూ ఉంది. ఎందుకు ఆరోపిస్తున్నామంటే, ఆ రోజు అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి అనేక హత్యల్ని వాడుకొని అధికారంలోకి వచ్చాడు. సొంత బాబాయిని చంపించాడు మేము ఆరోపిస్తున్నాం. మేము ఆరోపించడం కాదు, సిబిఐ పోలీసులు ప్రతి ఒక్కరూ అవినాష్ వైపు చూపిస్తున్నా అవినాష్ని పక్కన పెట్టుకొని తిరిగినాడంటే ఈ హత్యలో ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి ఉందా లేదా? ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి చావుకు కారణమైన ప్రతి ఒక్కరిని వెనకాన్ని పెట్టుకొని తిరిగి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ ప్రభుత్వ హత్యలు, శాంతి పద్ధతులు లేవు. ఏం శాంతి పద్ధతులు లేవు జగన్మోహన్ రెడ్డి? 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో గంజాయిని ఏరులై పారిచ్చావు. ప్రతి ఇంటికి రవాణా ఏ విధంగా నిత్యావసర సరుకులు సరఫరా చేసినట్టు గంజాయిని సరఫరా చేయించావు. ఎవరైనా గంజాయిని నిర్మూలనకు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టావు. ఈ తిరుపతిలో గంజాయి నిర్మూలించాలని మేము ప్రోగ్రాములు చేస్తే మా మీద కేసులు పెట్టించావు. నువ్వు ఇచ్చిన గంజాయి మత్తులో, నీ 5 ఏళ్ల పాలనలో ఆ మత్తులో ఇంకా దిగలా. మీ కార్యకర్తలు ఆ గంజాయి తీసుకొని ఆ మత్తు నుంచి ఇంకా దిగలే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఈ హత్య వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారని మా ప్రధాన ఆరోపణ. బెంగళూరుకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు, మేఘాల మళ్ళా తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి అక్కడికి పల్నాడికి ఊరేగింపుగా బయలుదేరారు. అక్కడ ఏదో జరిగిపోయినట్టు తెలుగుదేశానికి ఆపాదించారు. అసలు తెలుగుదేశానికి
ఆ హత్యకి ఏమి సంబంధం అండి? ఓడంతా మొన్నటి వరకు మీ జెండా కప్పుకొని తిరిగినోడే కదా, మీతోనే తిరిగినాడు కదా. ఇదేమన్నా తెలుగుదేశం జెండానా? ఇవేమన్నా తెలుగుదేశం జెండాలా, కండువాలా, ఏంటిది? మీతోనే కదా తిరిగాడు. రాత్రి తెలుగుదేశం ఎట్టయిపోతాడు? ఏంటి అబద్ధాలు, ఏంటి దగాకోరు మాటలు? అధికారం లేకపోతే ఒక్కరోజు కూడా బతకలేవా జగన్మోహన్ రెడ్డి? తండ్రి చావుతో పార్టీ పెట్టావు, బాబాయ్ చావుతో అధికారంలోకి వచ్చావు, ఇంకెంతమందిని చంపేస్తావు? ఈ ప్రభుత్వాన్ని ఎలా అయినా భ్రష్టు పట్టించాలి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చూపించడానికి నువ్వే ఈ హత్యల వెనకాల ఉన్నామని మా ప్రధాన ఆరోపణ. మేము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం సొంత బాబాయినే చంపేసిన వ్యక్తి మిమ్మల్ని చంపేస్తాడంటే పెద్ద విషయం కాదు. మీరెవరు ఆ దరిదాపుల్లోకి వెళ్ళొద్దండి. మీ ప్రాణాలు జాగ్రత్తగా. ప్రభుత్వంగా శాంతి భద్రతలు కల్పించడంలో కూటమి పార్టీ సమర్థవంతంగా నిర్వహిస్తుంది. అయినా కూడా ఎవరిని ఎట్ట లేపేస్తారో మాకు తెలియదు. ఎందుకంటే హత్యా రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి నిన్న ఆయన మాట్లాడి మేము అడుగుతున్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి పరిగెత్తా పోయినావు కదా, నువ్వు అదే రాష్ట్రంలో ఇదే నాయుడుపేటలో పిల్లలు అస్వస్థతకు గురైతే మరి అక్కడికి ఎందుకు రాలేదు నువ్వు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తల వల్ల ఆ ఎంపీడీఓ ఇంతవరకు ఆచూకీ లేదు. మరి ఆ ఎంపీడీఓ పరామర్శకు నువ్వు వెళ్ళావా? వాళ్ళ కుటుంబ పరామర్శకు వెళ్ళావా? ఇంకా చాలా సంఘటనలు జరిగాయి. మరి వాళ్ళందరి దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి? వాళ్ళంతా ఈ రాష్ట్రంలో ప్రజలు కాదా? అంటే నీకు రాజకీయాల కోసం ఈ పార్టీని, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారాన్ని భ్రష్టు పట్టించాలనే ఉద్దేశంతో నువ్వు ఈ రాజకీయాలు చేస్తున్నావని ప్రజలందరూ గమనిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి 40 రోజుల్లో నువ్వు ఇప్పుడు ప్రశాంతంగా నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి పోతున్నావు. నిజంగా మేము అరికట్టాలనుకుంటే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే, మీ పార్టీని ఇబ్బంది పెట్టాలనుకుంటే నువ్వు తాడేపల్లి కొంపలో నుంచి బయట రాగలుగుతావా? తాడేపల్లి కొంపలో నుంచి బయట రాగలుగుతావా? నెల్లూరులో హెలికాప్టర్లో వచ్చావు, జైలుకి వెళ్ళావు, పరామర్శించావు, మళ్ళా నిన్న పల్నాడుకి వెళ్ళావు. శాంతి భద్రతల సమస్య వచ్చినా కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టలా. మళ్ళీ కారు విషయం ఎత్తావు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే కారులో చంద్రబాబు నాయుడు గారు తిరిగారు కదా, చాలామంది తిరిగారు కదా. మరి నీకొక్కరికే కారు సమస్య ఏంటి? బహుశా నువ్వు పొట్టిగా ఉంటావు, నువ్వు 4 అడుగులో 5 అడుగులో ఉంటావు. సఫారీ కారు నీకు సెట్ అవ్వదని చెప్పు, అంతేగాని కారు బాగలేదని చెప్పుకో. నీకు సఫారీ కారు సెట్ అవ్వదు, నేను 4.5 అడుగు ఉంటాను, నా బుద్ధి వంకర బుద్ధి, నీచమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి నేను, కాబట్టి నాకు ఆ కారు సెట్ కాదని చెప్పు. అంతేగాని బ్రేక్ ఫెయిల్ అయింది, కారు బాగాలేదు, నిన్నటి వరకు అదే కారులో చంద్రబాబు నాయుడు గారు తిరిగారు కదా ప్రతిపక్ష నేతగా, సెంట్రల్ మినిస్టర్ మొన్న వచ్చిపోయారు కదా, అదే కారులో వైజాగ్కి కుమారస్వామి గారు అదే కారులో తిరిగారు కదా. మరి ఆ రోజు బాగలేని కారు నీకొక్కరికే బాగాలేకుండా వస్తుందా? పరామర్శకి వెళ్ళేటప్పుడు కూడా ఇది ఒక సింపతి. ఏం బతికయ్యా జగన్మోహన్ రెడ్డి? ఈ సింపతి ఎన్ని రోజులు అని చెప్తున్నా. ఇంత నీచమైన రాజకీయాలు, ఇంత నికృష్టమైన రాజకీయాలు, హత్యా రాజకీయాలు అవసరమా? నందం సుబ్బయ్య గారిని ఎంత గొంతు కోసావు? ఆ రోజు రాష్ట్రపతి పాలన ఎందుకు అడగలేదు? సలాం బాబు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే మైనార్టీ, ఎవరు కూడా ముస్లిమ్స్ ఆత్మహత్యలు చేసుకోరు, అది పాపం. ఖురాన్లోనే వాళ్ళు మత గ్రంథంలో ఆత్మహత్య పాపంగా అది ఉంది. అలాంటిది ఆత్మహత్యలు చేసుకున్నారంటే నువ్వు ఎంత అరాచకంగా చేసావో, ఎంతమంది ఆడబిడ్డల్ని నీ ప్రభుత్వంలో చంపావో అందరికీ తెలుసు. మరి ఆ రోజంతా నోరు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు ఓడిపోతేనే తాడేపల్లి ప్యాలెస్లో నుంచి బయట వచ్చావు. బహుశా జగన్మోహన్ రెడ్డికి హత్యా రాజకీయాల మీద ఆసక్తి ఉండాలి, లేదంటే మైండ్ అన్న దుబ్బు ఉండాలి, గతంలో చేసిన పనులన్నీ మర్చిపోయి ఉండాలి. కాబట్టి యువతగా, ఈ రాష్ట్ర ప్రజలుగా, పౌరులుగా
మొదటి నుంచి మేము చెప్తున్నాం, గంజాయిని రాష్ట్రంలో నిర్మూలించండి. ఈ గంజాయి వల్ల కొన్ని కుటుంబాలు, వాళ్ళ కుటుంబాలే కాదు రాష్ట్రమే విచ్ఛిన్నమయ్యే పరిస్థితుంది, దేశమే విచ్ఛిన్నమయ్యే పరిస్థితుంది అని చెప్పి 5 ఏళ్ళు మొత్తుకుంటే ఒక్కరోజు కూడా గంజాయి నిర్మూలన గురించి మాట్లాడకుండా, ప్రయత్నం కూడా చేయకుండా యథేచ్ఛగా గంజాయిని రాష్ట్రం అంతా సరఫరా చేసి ఈరోజు ఆ గంజాయి మత్తులో నీ కార్యకర్తలు తుల్లాడుతూ ఉంటే ఆ హత్యకు కారణం గంజాయి అంటున్నారు. ఆ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? మొన్నటి వరకు మీదే కదా ప్రభుత్వము. గతంలో ఇదే సంవత్సరం ముందు ఇదే ఏకాదశి రోజు ఆ జిల్లాని కానీ వాళ్ళంతా కొట్టుకునింది వాస్తవా కాదా? ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చింది వాస్తవా కాదా? గంజాయి మత్తులో కొట్టుకునింది వాస్తవా కదా? అప్పుడు నీదే కదా ప్రభుత్వం ఉంది, నువ్వే కదా కేసులు పెట్టించావు, రౌడీ షీట్ ఉంది కదా అతనికి. మరి ఆ రోజు ఎందుకు కట్టడి చేయలేకపోయావు? ఎందుకు ఆపలేకపోయావు? నీ ప్రభుత్వంలోనే ఈ గలాట జరిగింది. అంతకుముందే వాళ్ళు కొట్టుకున్నారు, అంతకుముందే దాడి చేసుకున్నారు అదే లాడ్జ్లో. అదే బ్రహ్మనాయుడు వాళ్ళకి మధ్యస్థం చేసి నిజమా కాదా? ఇప్పుడు వచ్చి కార్యకర్తల్ని హత్యలు చేసేశారు అని వాళ్ళ కార్యకర్తల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ దుర్మార్గుడితో మీరు ఏగలేరు. ఉంటే షర్మిలమ్మ దగ్గర కన్నా వెళ్ళిపోండి. ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటే ఖచ్చితంగా మీ ప్రాణాలు అయితే ఉండవు. అతను అధికారం కోసం ఎంతమంది అయినా బలి చేస్తాడు. సొంత బాబాయినే చంపేసిన వ్యక్తికి ఈ కార్యకర్తలు, జెండా మోసిన వాళ్ళు, కండువా వేసుకున్న వాళ్ళు పెద్ద విషయం కాదు. వాళ్ళు కూడా అతని అధికార దాహానికి ఎంతమంది అయినా బలి చేస్తారు. ఆ షర్మిలమ్మ దగ్గర కన్నా వెళ్ళిపోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇలాంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఎవరు తప్పు చేసినా కూకటి వేలతో కూడా పెకిలిస్తాం, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గంజాయి మీద ఉక్కు పాదం మోపుతారు. అదేవిధంగా దీనికి మూలాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తారు, చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ప్రజలు ప్రశాంతంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో జీవించవచ్చు. పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయి, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి, యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపు పెద్ద కంపెనీలు అనుకుంటున్న 10-15 కంపెనీలు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. విద్యా సంస్థలు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. ప్రతి ఒక్క నిరుద్యోగికి న్యాయం జరిగే పరిస్థితి ఉంది. బడుగు బలహీన వర్గాలు స్వతంత్రంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జీవించవచ్చు, ఈ రాష్ట్రంలో జీవించవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ ఢిల్లీలో పోయి ధర్నా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, ఢిల్లీలో కూడా మా ప్రభుత్వమే అయ్యా ఉండే. జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వమే. ఢిల్లీలో ఉండేది మేమే, ఆంధ్రలో ఉండేది మేమే. అంతేగాని నేను ఢిల్లీకి వెళ్తా, రాష్ట్రపతి పాలన పెట్టిస్తా, రాష్ట్రపతి పాలన పెట్టాలి, మేము డిమాండ్ చేస్తున్నాం. నీ బుడ్డ బెదిరింపులు ఏదైతే ఉన్నాయో నీ బుడ్డ బెదిరింపులు నీ దగ్గరే పెట్టుకో. నీ పక్కన ఉన్న వాళ్ళంతా కూడా స్మగ్లర్లు, డాన్లు, రేపిస్టులు, అరగంటలు, గంటలు ఇట్లాటోళ్ళు నువ్వు పక్కన పెట్టుకొని అంబటి రాంబాబు, విజయసాయిరెడ్డి, అవంతి ఏంటయ్యా వీళ్ళతో నువ్వు రాజకీయం చేస్తున్నావు. నీదొక బతుకు, ఇదొక పార్టీ. మేము మౌనంగా ఉన్నాం. కేవలం రాజకీయ పార్టీల్ని రాజకీయంగా సిద్ధాంతపరంగా విమర్శించాలనే నేపథ్యం కలిగిన పార్టీలో ఉన్నాం కాబట్టి ఎక్కడా కూడా వ్యక్తిగత కక్షలకు వెళ్ళా. కానీ నీ దగ్గర కార్యకర్తలు నీ ఇంటికి రావాలని రెచ్చగొట్టే ధోరణితో వాళ్ళందరికీ ఏదో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని ఏదో చేసేస్తున్నారన్నట్టు అభూత కల్పన కల్పించాలనే ఉద్దేశంతో నీ వ్యవహార శైలి ఉంది. ఎవరు రాష్ట్ర ప్రజలు నమ్మరు. నిన్ను కూడా నీ పరిస్థితి ఇలానే ఉంటే భవిష్యత్తులో నువ్వు కూడా చాలా ఎదుర్కోవాలి. నువ్వు చేసిన తప్పులు అవి ఇవి కాదు, ఎన్ని పాపాలు చేయాలో అన్ని పాపాలు నువ్వు చేసేసావు. వాటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తూ ఈ హత్యకు వెనకాన ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలని యువతగా మేము కూడా డీజీపీ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు వెనకాన ఉన్నారో దీని హత్య వెనకానున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయినా, సజ్జల రామకృష్ణారెడ్డి అయినా,
బ్రహ్మనాయుడైనా ఎవరైనా కూడా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలని వాళ్ళ మీద కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.